పంచాయతీ వారికి వ్యాపార చేస్తారు స్వామివారి ప్రముఖ భక్తులై ఆలయ అభివృద్ధిలో తమ వంతు పాల్పంచుకోవలసిందిగా కోరుతున్నాము. సమర్పించినారు వారిని వారి కుటుంబాన్ని స్వామివారు ఎల్లవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాము. ఓం నమః శివాయ. వారికి 500 రూపాయలు విరాళంగా సమర్పించినారు. వారిని వారి కుటుంబాన్ని స్వామివారు ఎల్లవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాము. 200 రూపాయలు విరాళంగా సమర్పించినారు. వారిని వారి కుటుంబాన్ని స్వామివారు ఎల్లవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాము. ఓం నమః శివాయ. కాపాడాలని ప్రార్థిస్తున్నాము. ఓం నమః శివాయ. వారిని వారి కుటుంబాన్ని స్వామివారు ఎల్లవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాము. ఓం నమః శివాయ. సంప్రదించవలసిందిగా కోరుతున్నాము. ఉచితంగా వైద్యం చేయడము మరియు ఉచితంగా మందులు మూడవారిపాలెం వాస్తవ్యులు బొప్పల సుబ్బారావు గారు స్వామివారికి తమ వంతు విరాళములను స్వామివారి సమర్పించి స్వామివారి కోరుకున్నాము. భక్తులకు స్వామివారి దర్శనం గురించి శివుని కలిగించవలసిందిగా కోరుతున్నాము. 120 రూపాయలు విరాళము సమర్పించినారు. వారిని వారి కుటుంబాన్ని స్వామివారి ఎల్లవేళలా కాపాడని ప్రార్థిస్తున్నాము. ఓం నమః శివాయ. ఎర్రంశెట్టి సాంబశివరావు గారు స్వామివారికి 100 రూపాయలు విరాళముగా సమర్పించినారు. వారిని వారి వారిలో వారి కుటుంబాన్ని స్వామివారు ఎల్లవేళలా కావాలని ప్రార్థిస్తున్నాము.
భద్రాస్వామి గారు వేదపాల వాసులు కొత్తపల్లి రామకృష్ణారావు గారు వారికి సమర్పిస్తున్నారు. వారికి వారి కుటుంబాన్ని స్వామివారి అలవారిలా కాపాడి సాధిస్తున్నారు. కృష్ణ గారు స్వామివారికి 51 రూపాయల విరాళంగా సమర్పిస్తున్నారు. వారిని వారి కుటుంబాన్ని స్వామివారి అలవారిలా కాపాడి సాధిస్తున్నాము. వేదపాల వాసులు దూరం గోవర్ధనరావు గారు స్వామివారికి 101 రూపాయలు విరాళంగా సమర్పిస్తున్నారు. వారిని వారి కుటుంబాన్ని స్వామివారి అలవారిలా కాపాడి సాధిస్తున్నాము. జిల్లావాసులు దూరం వేదానంతరావు గారు స్వామివారికి 100 రూపాయల విరాళంగా సమర్పిస్తున్నారు. వారిని వారి కుటుంబాన్ని స్వామివారి అలవారిలా కాపాడి సాధిస్తున్నాము. అనుకుంటు లక్ష్మారావు స్వామివారికి 100 రూపాయల విరాళంగా సమర్పిస్తున్నారు. వారిని వారి కుటుంబాన్ని స్వామివారి అలవారిలా కాపాడి సాధిస్తున్నాము. బాబా టెక్స్టైల్స్ జిల్లాల వారు స్వామివారికి 100 రూపాయల విరాళంగా సమర్పిస్తున్నారు. వారిని వారి కుటుంబాన్ని ఆ సర్వేశ్వరుడు ఎలవేళ రక్షించే కాపాలని బాధిస్తున్నాం. దేవరకొండ శ్రీనివాసరావు గారు శ్రీరామవాసులు స్వామివారికి 200 రూపాయల విరాళంగా సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని ఆ సర్వేశ్వరుడు ఎలవేళ రక్షించే కాపాలని బాధిస్తున్నాం. వారికి 100 రూపాయల విరాళంగా సమర్పించినారు. వారిని వారి కుటుంబాన్ని ఆ సర్వేశ్వరుడు ఎలవేళ రక్షించే కాపాలని బాధిస్తున్నారు. మాత్రం గారు శ్రీరామవాసులు స్వామివారి 300 రూపాయలు సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని ఎలవేళ కాపాలని బాధిస్తున్నాం. కందుకూరు శాసన గారు తెలంగాణ వాసులు స్వామివారికి 50 రూపాయలు సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని నక్కా కృష్ణమూర్తి గారు వేదపాల వాసులు స్వామివారికి 51 రూపాయల విరాళంగా సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని ఆ సర్వేశ్వరుడు ఎల్లవెల్లా రక్షించే కాపాలని ప్రార్థిస్తున్నాం. ఒక అజ్ఞాత స్వామివారికి 100 రూపాయల విరాళంగా సమర్పించినారు. వారిని వారి కుటుంబాన్ని ఆ సర్వేశ్వరుడు ఎల్లవెల్లా రక్షించే కాపాలని చిన్నగజంలోని పేపరాల గ్రామంలో వెంచేసిన భక్త మహాశైలికి విజ్ఞప్తి. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా సోపురాల గ్రామంలో వెంచేస్తున్న శ్రీ లలితా పరమేశ్వరి సమేత రామకోటేశ్వర స్వామి వారి ఆలయంలో శివరాత్రి మహోత్సవ
51 రూపాయల విరాళంగా సమర్పించినారు. వారిని వారి కుటుంబాన్ని ఆ సర్వేశ్వరుడు ఎలవేళ్ళ రక్షించి కాపాడని ప్రార్థిస్తున్నాం. గల్లా సురేంద్రబాబు గారు స్వామివారికి 51 రూపాయల విరాళంగా సమర్పించినారు. వారిని వారి కుటుంబాన్ని ఆ సర్వేశ్వరుడు ఎలవేళ్ళ రక్షించి కాపాడని ప్రార్థిస్తున్నాం. గోలు చంద్రకుమార్ గారు స్వామివారికి 50 రూపాయల విరాళంగా సమర్పించినారు. వారిని వారి కుటుంబాన్ని ఆ సర్వేశ్వరుడు ఎలవేళ్ళ రక్షించి కాపాడని ప్రార్థిస్తున్నాం. నూనె జనార్దన్ రావు గారు స్వామివారికి 51 రూపాయల విరాళంగా సమర్పించినారు. వారిని వారి కుటుంబాన్ని ఆ సర్వేశ్వరుడు ఎలవేళ్ళ రక్షించి కాపాడని ప్రార్థిస్తున్నాం. పార్థసారథి గారు ఒంగోలు వాస్తవులు స్వామివారికి 101 రూపాయల విరాళంగా సమర్పించినారు. వారిని వారి కుటుంబాన్ని ఆ సర్వేశ్వరుడు ఎలవేళ్ళ రక్షించి కాపాడని ప్రార్థిస్తున్నాం. శోభన రంగారావు గారు